ఇంకొకటి ఏంటంటే మనకు కనీసం అవగాహన ఉండాలి. దేవుడు అనేవాడు ఎవరికి ప్రార్థన చేయడు. దేవుడనే ఆయన ఎవరికి లోబడడు. దేవుడనే ఆయన్ని ఇంకెవరో పంపించరు. దేవుడనే ఆయన్ని ఇంకొక ఆయన నియమించడు. దేవుడు అనే ఆయనకు చావు ఉండదు. దేవుడు అనే ఆయన పుట్టడు. ఈ కనీస జ్ఞానం మనకు ఉండాలి కదా. అందరి యందు ఈ జ్ఞానం లేదట. అందుకోసమే కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తున్నారు, ఈయన కూడా దేవుడే, ఆయన కూడా దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. ఏంద్రబాయ్ ముగ్గురు దేవుళ్ళు ఎట్లయితారా, మనకు దేవుడు ఒక్కడే కదా అని మనం అంటే ముగ్గురు దేవుళ్ళని ఎవరన్నారు అంటారు. మళ్ళా అసలు ఆ నాలుక ఎట తిప్పుతాడో అర్థం కాదు. ముగ్గురు దేవుళ్ళు అంటాడు, ముగ్గురు దేవుళ్ళని ఎవరన్నారు అంటారు. నువ్వు ముగ్గురు దేవుడు అన్నావు కదంటే అవును ముగ్గురు కలిపి ఒకడు అంటారు. ముగ్గురిని ఎట్లా కలుపుతావు చెప్పు నాకు నువ్వు. ముగ్గురిని నువ్వు ఎట్లా కలుపుతావు చెప్పు. బైబిల్ కల్పని దాన్ని నువ్వు ఎలా కలుపుతావు? భార్యాభర్తలు ఇద్దరిని కలిపి ఇద్దరు స్త్రీలే అంటావా, పోనీ ఇద్దరు పురుషులే అంటావా? ఈ క్లారిటీ అక్కడ కూడా ఉండాలి కదా. వారిద్దరు ఒకటే కానీ ఇద్దరు దేవుళ్ళు కాదు. మొదటగా మనందరికన్న తండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవదేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే వేవేల స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినాలి, విన్న వాటిని జాగ్రత్తగా హృదయంలో పదిలపరుచుకోవాలి, వాటి ప్రకారంగా మరి వాటిని అనుసరించి బ్రతకాలి అనే మంచి ఆలోచన, అలాంటి సదుద్దేశం కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. కొన్ని మాటలు మనం ఆలోచన చేసుకుందాం. మనం మనుషులం, మనమందరము మనుషులం. ప్రస్తుత ప్రపంచంలో మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకు తెలిసినటువంటి విషయాలలో నుంచి మీకు ఒక విషయాన్ని తెలియచెప్పటానికి నేను మనకు తెలిసిన విషయంలో నుంచి ఒక విషయాన్ని లేవనెత్తి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అదేంటి అని అంటే, ఈరోజు ప్రతి మనిషి, ఒక్కొక్క మనిషి యొక్క ఆలోచన తీరు, ఒక్కొక్క మనిషి యొక్క ఆలోచన విధానం వేరువేరుగా డిఫరెంట్గా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. ఒకరికి ఒకటి నచ్చితే ఇంకొకరికి అది నచ్చదు. ఒకరు లెఫ్ట్కి వెళ్తే మరికొంతమంది రైట్కి వెళ్తామని చెప్పేసి వాళ్ళు, లేదంటే ఫ్రంట్కి వెళ్ళటం, బ్యాక్కి వెళ్ళటం, రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆఖరికి బ్రతుకుతున్నటువంటి విధానంలో కూడా తేడాలు మనం గమనిస్తున్నాం. అయితే తింటున్న తిండి విషయంలో, కట్టుకుంటున్నటువంటి బట్టల విషయంలో, బ్రతుకుతున్నటువంటి బ్రతుకు విషయంలో, మనం ఇష్టపడేటటువంటి ఏ విషయంలోనైనా సరే తేడాలు ఉండొచ్చు, తారతమ్యం అనేటటువంటిది ఉండొచ్చు. కానీ తేడా ఉండకుండా, తారతమ్యమే లేకుండా మనుషులందరూ ఒకే రీతిగా, ఒకే విధానంలో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే అది దేవుని గురించే. అవునంటారా కాదంటారా? ఎందుకు దేవుని గురించి అందరూ ఒకే విధానంలో, అందరూ దేవుని గురించి సరైనటువంటి విధానంలో, అది కూడా ఒకే విధానంలో, ఒకే తాత్పర్యం కలిగి, ఒకే భావము కలిగి అందరూ దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి నేర్చుకోవాలి అనేది దేవుని కోరిక, దేవుని ఆశ. ఎందుకు అనంటే ఆ దేవుడు ఒక్కడే కాబట్టి కదా. ఈ సృష్టిలో సూర్యుళ్ళు ఎన్ని సూర్యుళ్ళు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి కదా. కాబట్టి సూర్యుడు ఎలా ఉంటాడు అని ఎవడైనా ప్రశ్న వేస్తే ప్రతి మనిషి చెప్పాల్సినటువంటి జవాబు ఏంటంటే బగ 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 మండుతుంటాడు. మిట్ట మధ్యాహ్నం అయితే కనులార్పకుండా చూడటం కాదు కదా, అటువైపు చూడటం కూడా ఏ మనిషి వల్లపడదు. ప్రపంచానికి వెలుగునిస్తూ ఎల్లవేళలా మండుతూ తిరుగుతుంటాడు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కడు చెప్పాలి. అవునా కదా? ప్రతి మనిషి ఒకేలా చెప్పాలి. ఎందుకు అనంటే ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. అర్థమవుతుందా? కొంతమంది ఏం ఆలోచిస్తారు అనంటే, మరి చంద్రుడు కూడా ఉన్నాడు కదా. అర్థం? మరి చంద్రుడు కూడా ఉన్నాడు కదా,
చంద్రుడు కూడా మనకు వెలుతురును ఇస్తున్నాడు కదా, ఇస్తున్నాడా లేదా? కానీ చంద్రుడికి ఒకటి లేదు, ఏంటిదో చెప్పండి? సొంత ప్రకాశక శక్తి లేదు. సూర్యుని వెలుతురు చంద్రుని మీద పడితే చంద్రుని వెలుతురు అప్పుడు భూమి మీదకి వస్తుంది. ఈ మెకానిజం ఈ పాఠం అయిపోయిన తర్వాత నా సెల్లులో ఒక వీడియో ఉంటుంది, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. భలే అర్థం అవుతుంది, నీట్గా ఉంటుంది. మీరందరూ కలిసి నాకు హెల్ప్ చేయాలి. నాకు మాత్రమే కాదు, దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే, తన గురించినటువంటి మాటలు వినేటప్పుడు మరి సెల్ ఫోన్స్ ఏ ఒక్కటి కూడా ఆన్లో లేకుండా స్విచ్ ఆఫ్, ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవటం చాలా ఉత్తమం. సెల్ ఫోన్ ఎలాంటిదో తెలుసా? ప్రశాంతంగా నీళ్ళల్లో తిరుగుతూ, ఇది నా ప్రపంచం, నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు అనుకుంటూ తిరుగుతున్న చేపకి అర్థమే కాకుండా ఆ నీళ్ళల్లో నుంచి బయటికి తీసుకొచ్చేది ఏంటిది? గాలం. నీళ్ళల్లో ఉంటుంటుంది, అది నీళ్ళల్లో నుంచి బయటికి లాక్కొచ్చేస్తుంది. ఏంటిది? గాలం. ఈ సెల్ ఫోన్ కూడా అంతే, దేవునిలో నుంచి బయటికి లాగేస్తుంది మనల్ని, దేవునిలో నుంచి బయటికి గుంజుకుపోతుంది అంతే. అందుకోసమే జాగ్రత్త పడాలి దాని గురించి. అయితే దేవుని గురించి తెలుసుకునేటప్పుడు జాగ్రత్త పడాల్సినటువంటి విషయం చెప్తున్నాను. ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరు? విచిత్రమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో ఎంత తెలిసినా తక్కువే, ఎంత తెలుసుకున్నా తక్కువే. దేవుని గురించి ఎంత తెలిసినా తక్కువే, ఎంత తెలుసుకున్నా తక్కువే దేవుని గురించి. ప్రపంచంలో ఇప్పటి వరకు క్లారిటీ లేని విషయం, కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి విషయం కూడా ఇదే. దేవుని గురించి క్లారిటీ లేదు, అందరికీ కన్ఫ్యూజనే. సమాజంలో దేవుడు ఎవరు అనే ప్రశ్న సమాజంలో అన్యుల మధ్య మనం వేస్తే వాళ్ళు ఏ పేరు చెప్పాలో, తక్కువ ఏ పేరు చెప్పాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో పడిపోతారు వాళ్ళు. అవునా కదా? ఎందుకు? ఎంతమంది ఉంటారు? కోట్ల మంది దేవుళ్ళు అని వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మరి ఇంతమందిలో ఏ పేరు చెప్పాలి? పోనీ అందరికీ మూలం ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తే వాళ్ళు కూడా కాస్త జ్ఞానం తెలుసుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఫైనల్గా కనపడేది ముగ్గురు. ఎవరు? బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్. ముగ్గురు కనపడుతుంటారు. ఇంకొక వింత ఏంటంటే, రీసెంట్గా నేను ఒక వీడియో విన్నాను యూట్యూబ్లో. బ్రాహ్మణులు, మంచి పండితులు తిలకం వేసుకొని యూట్యూబ్ ఛానల్లో అలా పక్కన కూర్చొని చక్కగా డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారని అంటే, నాకే విచిత్రం అనిపించింది ఆ విషయం. సృష్టికర్తను పూజించేవాళ్ళు అజ్ఞానులు, అసలు సృష్టికర్త అనేవాడు పూజకు అర్హుడు కాదు, పూజార్హుడు కాదు, ఆరాధనకు అర్హుడు కాదు. అందుకోసమే మనం సృష్టికర్తను పూజించము. సృష్టికర్త ఎవరు? మనకు బ్రహ్మ. మనం బ్రహ్మను గుడి కట్టి పూజిస్తామా? పూజించము అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళే. మరి ఎవరిని పూజిస్తున్నాం మనం? ఆ బ్రహ్మ ద్వారా కలిగినటువంటి, చూసారా, ఆ బ్రహ్మ కలిగించినటువంటి వాటిని పూజించటము, లేకపోతే ఆ బ్రహ్మ ద్వారా కలిగినటువంటి వాళ్ళే విష్ణు, ఈశ్వరులట. సో వాళ్ళను పూజిస్తున్నాం మేము అని. ఆ వీడియో విన్నంతసేపు నాకు క్రైస్తవులు గుర్తుకొచ్చారు. ఎందుకు క్రైస్తవుల దగ్గరికి వచ్చాను అని అంటే, ఈరోజు సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరు? బైబిల్ తెలిస్తే సృష్టికర్త అనే పదాలు ఎవరికి వర్తిస్తున్నాయి, ఎవరి గురించి రాయబడింది బైబిల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అని అంటే, యెహోవా అనే పేరు పాత నిబంధనలో కనపడుతుంది, కొత్త నిబంధనలో తండ్రి అనేటువంటి పేరు కనపడుతుంటుంది కదా. కానీ సృష్టికర్తని ఈరోజు క్రైస్తవులు ఆరాధిస్తున్నారా? ఎవరిని ఆరాధిస్తున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధిస్తూ ఉన్నారు. తండ్రి వలన కలిగిన కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. సో ఈరోజు క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళందరూ ఎవరిని ఆరాధిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధిస్తున్నారు. అడుగుదాం, మనం ఈరోజు మన కొరకు దేవుడు ఏం చేశాడు? మన కొరకు ఏం చేశాడు దేవుడు? ఒక మాట చెప్పండి. మన కొరకు దేవుడు ఏం చేశాడో ఒకసారి అందరికీ తెలిసిన మాట అడుగుతున్నాను నేను. మన కొరకు దేవుడు ఏం చేశాడు? మన కొరకు దేవుడు ఏం చేశాడు? ఒకసారి యోహాను సువార్త 3:16 అందరికీ తెలిసిన మాటే అది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు
ఆయనను అనుగ్రహించెను అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మన కొరకు ఎవరిని అనుగ్రహించాడట? తన కుమారుని అనుగ్రహించాడా, తానే వచ్చాడా? ఇంకొక మాట చూపిస్తాను మీకు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. 3, 4 కలిసి ఉంటాయి. వెరీ గుడ్. 4వ వచనం ఎక్కడి నుంచి ఉంటుంది అంటే, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష. ఎవరిని పంపించాడట దేవుడు? తన కుమారుణ్ణి. తన సొంత కుమారుడు అనే మాట రాయబడింది ఇక్కడ. దేవుడు ఎవరిని పంపించాడు? తన సొంత కుమారుణ్ణి పంపించాడు. పంపించి ఏం చేశాడట? మన పాపమునకు ఆయన శరీరంలోనే శిక్ష విధించాడట. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఎవరిని పంపించాడు? తన కుమారుని పంపెను. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది అని నెక్స్ట్ లైన్ ఉంది చూడండి. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది, ప్రేమయున్నది అని మాట్లాడతారు. అలాగే 14వ వచనం చూడండి, కంటిన్యూషన్లో కింద 14వ వచనం 15వ వచనం. మరియు తండ్రి, అక్కడ దేవుడు అన్నాడు, ఇక్కడ తండ్రి అంటున్నాడు. తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి. ఇక్కడ తండ్రి అనగానే ఎవరు? తండ్రి అంటే ఎవరండి? ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే 2 వచనాలు చూపిస్తాను తండ్రి ఎవరో. ఒకసారి మీరే ఓపెన్ చేసి చదవండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8:6. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు. ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతున్నటువంటి మాట. అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నటువంటి మాట అని చెప్పొచ్చు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆకాశమందు కానీ భూమి మీద కానీ దేవతలు అనే పేరుతో చాలామంది ఉన్నారు, కానీ మనకు దేవుడు అనేవాడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరు అని అంటే ఏం చెప్పాడు అక్కడ? తండ్రి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఆయన శరీరధారిగా నడుస్తున్నప్పుడు ఆయన కూడా మాట చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23:9 అధ్యాయంలో 9వ వచనం యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు. నెక్స్ట్ మాట, ఒక్కడే మీ తండ్రి. ఎక్కడున్నాడు ఆయన? అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? తండ్రి ఒక్కడే అని యేసు ప్రభు అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు పౌలు ద్వారా? ఆ తండ్రి ఒక్కడే దేవుడు అని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఆ ఒక్క దేవుడు ఎవరిని పంపించాడు ఈ లోకానికి? తన కుమారుణ్ణి పంపించాడు. ఆ ఒక్క దేవుడు ఈ లోకానికి ఎవరిని పంపించాడు? తన కుమారుడిని పంపించాడు. ఆ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా దేవుడు ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా దేవుడు ఉన్నాడా? మనం బైబిల్ సరైనటువంటి విధానంలో చదవకపోతే మనకు కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి మాట అయినప్పటికీ, ఇది నేను ప్రతి మాటను రిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే నా సొంత మాటలు నేను చెప్పట్లేదు అని చెప్పడానికి. నా సొంత మాటలు చెప్తే మీరు పరలోకం పోరు, నేను పరలోకం పోను. మనకు నిత్యజీవం దక్కాలి అని అంటే, దొరకాలి అని అంటే నా సొంత మాట నేను చెప్పకూడదు, నా సొంత మాట చెప్తే మీరు వినకూడదు. ఎందుకు అనంటే మన విశ్వాసం ఎలా ఉండాలి? మన విశ్వాసం ఎలా ఉండాలో మరలా పరిశుద్ధాత్ముడే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా పలుకుతున్నటువంటి మాట. మీ విశ్వాసము అంటే మన గురించి కదా మాట్లాడుతుంది. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అంటే అర్థం ఏంటి? మీ విశ్వాసము మనుషులు చెప్పే మాటల్ని బట్టి, మనుషులు కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి మీరు విశ్వాసం నిలుపుకోకూడదు. అర్థమవుతుందా? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను. ఎవరు నేను అంటే ఇక్కడ? పౌలు.
నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయేటి మాటలను వినియోగించట్లేదు. వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరిచేటటువంటి దుష్టాంతములనే వినియోగపరిచితిని అన్నాడు. దుష్టాంతములు అంటే ఏంటి? వచనాలే. దుష్టాంతములు అని అంటే నేను సువార్త ప్రకటించినను, ఇంకేమి చెప్పినను, నేనేం చేస్తున్నాను? జ్ఞానయుక్తమైన తీయటి మాటలు నేను ఉపయోగించట్లా. చమత్కారమైనటువంటి మాటలు ఉపయోగించి మాట్లాడి మీ చేత ఆనందింపచేసి, మీ చేత 4 జోకులేసి సంతోషపరిచి, మిమ్మల్ని ఏదో ఎంటర్టైన్ చేసుకుంటూ లేనిపోనివి కల్పించి చెప్పేటటువంటి విధానంలో నేను చేయట్లేదు అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఉన్నదున్నట్టుగా వచనం టు వచనం, వాక్యం టు వాక్యం, ప్రతి మాటకు వాక్యం చూపించుకుంటూ ముందుకు సాగాలి నువ్వు. అప్పుడే నీకు నాకు ప్రయోజనం. అలాంటి మాటలు వింటున్నటువంటి వారి ఆత్మకు నిత్య జీవం దొరుకుతుంది. అర్థమవుతుందా? మన విశ్వాసం దేని ఆధారం చేసుకొని ఉండాలి? దుష్టాంతములను, పరిశుద్ధాత్ముడు చూపించే దుష్టాంతములు అంటే పరిశుద్ధాత్మ ద్వారా పలకబడిన, స్థిరపరచబడిన వాక్యములనే చూపించాలి. అందుకోసమే నేను ప్రతి మాట వాక్యం చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే, యేసుప్రభువు దేవుడు ఉన్నాడా? దాని కొరకు కొన్ని మాటలు మీకు చూపిస్తాను. జాగ్రత్తగా మనం వినే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త లాస్ట్కు చూద్దాం. దానికంటే ముందు రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4 నుంచి 6 వరకు చాలా జాగ్రత్తగా వినాలి. ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అంటే పాత నిబంధన రాయబడింది ఎందుకు అని అంటే మనకు బోధ కలగటానికి, మనకు బుద్ధి కలగటానికి రాయబడింది అని చెప్తున్నాడు. 5వ వచనం అంటే ఒకే భావం, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుణ్ణి మహిమపరుచు నిమిత్తము అన్నాడండి. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రియగు దేవుడు, తండ్రియగు దేవుని మహిమపరుచు నిమిత్తము అన్నాడు. ఈ మాటలో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు అనే 2 విషయాలు మనకు అర్థమవుతుంది. ఓకే. 2వ కొరింథీ పత్రిక 1:3, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 159వ పేజీ నంబరు, కొత్త నిబంధన. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్తున్నాడు? కనికరము చూపేటటువంటి తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక అన్నాడు. చూడు, ఎవరికి దేవుడట ఆయన? మన ప్రభువైన యేసుక్రీస్తుకు దేవుడట ఆయన. 11:31 ఇదే కొరింథీ పత్రికలో 11:31, 11వ అధ్యాయము 31వ వచనం. నేను అబద్ధమాడుట లేదని నిరంతరం స్తుతింపబడుతున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును అన్నాడు. చూడు, ఎంత క్లారిటీ చెప్తున్నాడు ఇక్కడ. నిరంతరం స్తుతించబడుతున్నది ఎవరట? మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుతున్నాడట నిరంతరము అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజెప్తున్నాడు. నేను అబద్ధం ఆడట్లేదు అన్న విషయం ఆయనకు తెలుసు. ఎవరికి తెలుసు? యేసు యొక్క తండ్రి యొక్క దేవునికి తెలుసు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ వచనంలో. దాంతోపాటు ఎఫెసీ పత్రిక 1:19, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, 17, 19 వచనాలు కలిసి ఉంటాయి ఎఫెసీ పత్రికలో. 17 నుంచి 19 నేను స్టార్టింగ్ నుంచి చదువుతాను, వినండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన అంటే దేవుడు, ఆయన అని అంటుంది ఇక్కడ, ఎవరో కాదు, దేవుడి గురించి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని ఇక్కడి నుంచి స్టార్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అంటున్నాడు.
అంటే ఎవరిని తెలుసుకోవాలి మనం? యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రిని తెలుసుకోవాలి అని, అలా తెలుసుకొనగలిగే జ్ఞానం మీకు రావాలి అని ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. రైట్. నెక్స్ట్ కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1:4, 3-4 కలిసి ఉంటుంది. నేను 3-4 వచనాలు స్టార్టింగ్ నుంచి చదువుతాను చూడండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అన్నాడు. అంటే మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దాంతోపాటు యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు అనే విషయం కూడా ఈ వచనం మనకు తెలియజేస్తుంది. మొదటి పేతురు పత్రిక 1:3 మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. అంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. దాంతోపాటు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:3 మరలా ఎఫెసీ పత్రిక మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఇక్కడ కొన్ని చోట్లేమో యొక్క అనే మాట రాలేదు, కొన్ని చోట్ల అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు అంటే యేసుక్రీస్తు యొక్క తండ్రి, యేసుక్రీస్తు తండ్రి అన్న యేసుక్రీస్తు యొక్క తండ్రి అన్న ఒకటే. ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా యోహాను సువార్తలో 20:17 వచనంలో చూద్దాం. ఇన్ని వచనాలలో యేసుక్రీస్తుకు దేవుడున్నాడు. యేసుక్రీస్తుకు ఉన్న దేవుడు ఎవరయ్యా అంటే తండ్రి అని మనం విన్నాం. ఓకే. తండ్రి, యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు యొక్క దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు యొక్క దేవుడు అని చెప్పేసి ఇన్ని చోట్ల రాయబడింది. ఇప్పుడు మనం చూసాం. ఇంకాస్త క్లారిటీగా ఆ దేవుడు ఆయనకు మాత్రమే దేవుడా, మనకు కూడా దేవుడా? ఆయనకు మాత్రమే తండ్రియా, మనకు తండ్రి కాడా, మనకు కూడా తండ్రియేనా అనే విషయాలు తెలుసుకోవటం కోసం 20వ అధ్యాయము యోహాను సువార్త 17వ వచనం అనమాట. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటగా సమాధి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది మగ్ధలేనే మరియ గారు. ఆ మగ్ధలేనే మరియ గారు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడతో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడాడు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత చాలామంది ఏమని మాట్లాడతారంటే, చనిపోకముందు కుమారుడు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన దేవుడు అని మాట్లాడతారు. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనే ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఇక్కడ 17వ వచనం చూడండి, చదవండి. 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. ఎక్కడికి ఎక్కిపోలేదు? గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, ఎవరి యొద్దకు వెళ్ళి? నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనేను. అంటే ఇప్పుడు డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నా దేవుడు మీ దేవుడు, మీ తండ్రి నా తండ్రి అయిన వాని యొద్దకు నేను ఎప్పుడు ఎక్కిపోవచ్చున్నాను, ఈ సంగతి నా సహోదరుల దగ్గరికి వెళ్ళి చెప్పు. ఇప్పుడు ఎవరు ఆయన సహోదరులు? అపోస్తలులందరూ ఆయన సహోదరులు అయితే మరి మనం ఎవరము? అపోస్తలుల బోధలో ఉంటే మనం కూడా యేసు ప్రభుకు సహోదరులమే. ఒక మాట అడుగుదాం యేసు ప్రభుని, ఎందుకు ప్రభు మమ్మల్ని సహోదరులు అంటున్నావు? మమ్మల్ని సహోదరులను ఎందుకు అంటున్నావు అని యేసు ప్రభుని అడుగుదాం. ఎందుకు అంటున్నారు మీరు మమ్మల్ని సహోదరులు అని ఎందుకు పిలుస్తున్నారు మీరు అని చెప్పేసి మనం యేసుప్రభుని అడిగితే యేసుప్రభు ఇచ్చినటువంటి జవాబు ఒకసారి చూద్దాం. బైబిల్లో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 12 వచనాల వరకు చదువుదాం. 10 నుంచి 12 వరకు చదువుదాం. ఎవని నిమిత్తము అంటే ఎవని కోసము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో. ఎవని వలన సమస్తం కలుగుతుంది చెప్పండి మీరు? ఎవరి వలన సమస్తం ఉన్నవి చెప్పండి? దేవుని వలన. సో ఆ దేవుడు ఆయన అనేకులైన కుమారులను, అంటే ఎవరు? భూమి మీద ఉన్న మనం అందరము
అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అంటే మహిమ లోకానికి తీసుకొని పోయే ప్రాజెక్ట్, అలాంటి పని చేయుచుండగా వారి రక్షణకర్తను, అంటే మన రక్షణకర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. మన రక్షణకర్తను, వారి రక్షణకర్త అంటే వారు అంటే ఎవరు? మనం. సో వారి రక్షణకర్తను అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అంటే ఎవరికి తగును? దేవునికి తగును. రైట్. నెక్స్ట్, పరిశుద్ధ పరుచు వారికిని. అంటే ఇప్పుడు మనల్ని పరిశుద్ధపరుస్తుంది యేసుప్రభువే కదా. మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు ఎవరిని పంపించాడు? యేసుప్రభుని పంపించాడు. అంటే మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు? యేసుప్రభు. సో పరిశుద్ధ పరుచు వారికిని, పరిశుద్ధ పరచబడు వారికిని. అంటే పరిశుద్ధపరచబడేది ఎవరు? మనమే కదా. పరిశుద్ధపరిచేది ఆయన, యేసుప్రభు. పరిశుద్ధ పరచబడేది మనం. అర్థమవుతుందా? ఏమన్నాడు చూడు అక్కడ, పరిశుద్ధ పరుచు వారికిని అంటే యేసుప్రభుకిని, తర్వాత పరిశుద్ధ పరచబడు వారికిని అంటే మనకును, అందరికీ ఒక్కటే మూలము అన్నాడు. అందరికీ ఒక్కటే అన్న దగ్గర ఒకటి అనే అంకె ఉందా? దాని మీ బైబిల్లో ఉందా? ఒకటి అనే నెంబర్ కింద ఏముంది? ఫుట్ నోట్లో ఒకటి అని ఇచ్చి ఏమని అంటాడంటే ఒక్క డే అని ఉంటుంది. ఒక్కడే అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకిని మనకు మూలం ఒక్కడే అంట. ఆ ఒక్కడే ఎవరు చెప్పండి? దేవుడే కదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, ఊరినైనా నీకు దేవుడు నాకు దేవుడు ఆయనే, నీకు తండ్రి ఆయనే నాకు తండ్రి ఆయనే అని ఆయన నోటితో ఆయన చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధపరిచేది నేను, పరిశుద్ధపరచబడేది మీరు, మీకైనా నాకైనా మనందరికీ మూలము ఒక్కడే. ఎవరా ఒక్కడు? దేవుడు. నెక్స్ట్ మాట చూడు, కంటిన్యూషన్. ఇక్కడ నెక్స్ట్ మాట చూడు, ఈ హేతువు చేతను అన్నాడు. అంటే ఇదిగో ఈ కారణం చేత. ఏ కారణం చేత? బాగా వినండి. ఏ కారణం చేత అని అంటే నీకైనా నాకైనా మూలం ఆయనే, దేవుడే. అంటే అర్థం ఏంటి? నిన్ను కన్నది ఆయనే, నన్ను కన్నది ఆయనే. నీకు దేవుడు ఆయనే, నాకు దేవుడు ఆయనే. నీ తండ్రి ఆయనే, నా తండ్రి ఆయనే. ఆయన వల్లనే నువ్వు బ్రతుకుతున్నావు, ఆయన వల్లనే నేను బ్రతుకుతున్నా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు ఎవరి వలన బ్రతుకుతున్నాడు, ఎవరి వలన జీవం కలిగి ఉన్నాడో తెలుసా మీకు కదా. ఈ మాట మీకు అర్థం కావాలంటే మళ్ళీ నేను సొంతంగా చెప్తున్నానని ఆలోచన రాకుండా ఉండటానికి ఈ మాటకు కూడా నేను రిఫరెన్సెస్ చూపిస్తాను. దీన్ని ఇలా పట్టుకోండి, మిస్ అవ్వకండి. మరలా ఇక్కడికి వద్దాం. ఈ పేజీలో ఒక ఏలు పెట్టండి. ఎక్కడికి వెళ్ళి చూసి రావాలి అని అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనం చూసిరండి. ఏమన్నాడు అక్కడ చూడండి. జీవము గల తండ్రి నన్ను పంపించాడు గనుక ఎవరి మూలముగా? నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించు. అంటే నన్ను తినువాడు అని అంటే అదే రొట్టె ద్రాక్షరసం తినేవాడు నా వల్ల జీవిస్తాడు. నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టు నా శరీరమును రక్తమును అంటే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఆ మాటలు ఏముంది? యేసుప్రభు చెప్తున్నాడు, నేను ఎలా బ్రతుకుతున్నాను? తండ్రి మూలముగా జీవించుచున్నాను. మరి నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే మీరు కూడా అంతే కదా. కాబట్టి మీకైనా నాకైనా మూలం ఆయనే, మీకైనా నాకైనా తండ్రి ఆయనే, మీకైనా నాకైనా దేవుడు ఆయనే. కాబట్టి ఈ కారణాన్ని బట్టి ఇప్పుడు హెబ్రీ పత్రిక రండి. ఇందాకలా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ హేతువు చేత అంటే అర్థం ఏంటి? ఇదే ఈ కారణము చేత వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడట. యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని సహోదరులు అని పిలవటానికి అస్సలు ఆయన సిగ్గుపడట. ఎందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? ఆయనకు మనకు తండ్రి ఒక్కడే, ఆయనకు మనకు దేవుడు ఒక్కడే. ఆయన దేవుడే మన దేవుడు, మన దేవుడే ఆయన దేవుడు. ఇగో ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఎలా అపార్థం చేసుకుంటారో తెలుసా? అంటే యేసు ప్రభు మనతో సమానుడా? అట్లని మనం చెప్పినామా ఇప్పటివరకు? అవునా కదా. దేవుని మూలముగా యేసుప్రభు బ్రతుకుతుంటే యేసుప్రభు మూలంగా మనం బ్రతకాలని మనకు నిర్ణయించాడు. ప్రపంచానికి ఒక్కడుగా ఆయన మూలముగా ఆయన ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన మూలముగా ఆయన ద్వారా మనం దేవుని దగ్గరికి చేరుకోవాలి అని దేవునికిని నరులకును మధ్యవర్తి, దేవునికిని మనుషులకును మధ్యవర్తిత్వం చేసే విధంగా యేసుప్రభుని పెట్టాడు. ఎందుకు?
మనకంత సీన్ లేదు, డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళే సీన్ మన దగ్గర లేదు. కాబట్టి ఒక పరిశుద్ధుడు మధ్యలో ఉండాలి, వారధిగా ఉండాలి. మహాపరిశుద్ధుడైనటువంటి దేవునితో మనల్ని సమాధానపరచాలి అంటే పరిశుద్ధుడే కావాలి. గనక ఆ పరిశుద్ధుడు దేవుని కుమారుడయ్యాడు. దేవుడే ఆయనకు మధ్యవర్తిత్వం చేయటానికి తన కుమారుని పంపించాడు. కాబట్టి మనకంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసు ప్రభు కంటే గొప్పవాడు దేవుడు. అందుకోసమే మనకు శిరస్సు యేసుక్రీస్తు, యేసుక్రీస్తుకు శిరస్సు దేవుడు. ఇది ఎక్కడుంది? ఇది కూడా బైబిల్లోనే ఉంది. అది కూడా ఒక మాట చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 11:3. 1 కొరింథీ పత్రిక 11:3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు ఎవరట? ఇప్పుడు ఇక్కడ కూడా మనకు అర్థం కావాలి. ఏం అర్థం కావాలి? స్త్రీకి శిరస్సు ఎవరన్నాడు అంటే స్త్రీ వేరు, పురుషుడు వేరు కదా. స్త్రీ స్త్రీయే, పురుషుడు పురుషుడే. అర్థమవుతుంది బుజ్జి? కానీ భార్య భర్తలు ఇద్దరు ఒకటే అంటారు. ఇద్దరు, కానీ ఇద్దరు భార్యలు కాదు, ఇద్దరు భర్తలు కాదు. భార్య వేరు, భర్త వేరు. ఎవరు భార్య ఎవరు భర్త క్లారిటీ ఉంటుంది కదా. వాళ్ళిద్దరు ఒకటేరా అని చెప్పినప్పటికీ కూడా ఏముంటుంది అందులో? ఎవరు భార్య ఎవరు భర్త అంటే క్లారిటీ ఉందా లేదా? ఉంటుంది. ఎవరు పురుషుడు ఎవరు స్త్రీ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరికి హెడ్ ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కొత్త జంట అనుకో. ఇప్పుడు మీకు శిరస్సు ఆవిడ అంటే ఎవరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటావా? అట్లెట్లు ఒప్పుకుంటావు? ఆవిడకు శిరస్సు నువ్వు, నీకు శిరస్సు ఆవిడ కాదు. అంతేనా కదా? స్త్రీకి శిరస్సు పురుషుడు, కానీ పురుషునికి శిరస్సు స్త్రీ కాదు. అలాగే ఈ క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. దేవునికి శిరస్సు క్రీస్తు కాదు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. అంటే క్రీస్తు వేరు, దేవుడు వేరు. వారిద్దరూ ఒకటే అని చెప్పొచ్చు. కానీ ఈ ఒకటే అని చెప్పినప్పుడు అర్థం కాక ఇద్దరిని కలిపి దేవుడు అంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరిని కలిపి ఇద్దరు స్త్రీలే అంటవా? పోనీ ఇద్దరు పురుషులే అంటవా? ఈ క్లారిటీ అక్కడ కూడా ఉండాలి కదా. వారిద్దరు ఒకటే కానీ ఇద్దరు దేవుళ్ళు కాదు. అందులో దేవుడు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడు అనే సత్యం మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు నిత్య జీవం లభిస్తుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారే గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థనలో ఆయన చెప్పినటువంటి మాట అది. ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఏం చెప్పాడో తెలుసా? అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపించిన యేసుక్రీస్తును తెలుసుకోవటమే నిత్య జీవము అంటాడు. చదవండి ఒకసారి ఆ మాట చదవండి. 17:3 యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసును తెలుసుకొనుటయే నిత్య జీవం. అప్పుడు నిత్య జీవం రావాలంటే ఎవరెవరిని తెలుసుకోవాలి? అద్వితీయ సత్య దేవుడు అంటే ఎవరు? తండ్రి. ఆ తండ్రి పంపించినటువంటి యేసు ఎవరు? కుమారుడు. అంటే తండ్రిని తెలుసుకోవాలి, కుమారుడిని తెలుసుకోవాలి. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుడిని ఒప్పుకోవాలి. తండ్రి వేరు, కుమారుడు వేరు. వారిద్దరు కలిసి ఏకముగా పనిచేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి ఒక్కడే దేవుడు, కుమారుడేమో క్రీస్తు అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, తండ్రి వేరు కుమారుడు వేరు, తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు, తండ్రి ఒక్కడే దేవుడు, కుమారుడు క్రీస్తు అని క్లారిటీగా ఒప్పుకోనని వాడు ఎవడైతే ఉంటాడో వాడే క్రీస్తు విరోధి అని నేను ఉట్టి మాటలతో చెప్తే సరిపోదు. ఉట్టి మాటలతో ఎన్నైనా చెప్పొచ్చు అబ్బా. ఇప్పుడు నేను ఉట్టి మాటలతో చెప్తే బాగుండదు. దీనికి కూడా నేను ఏం చేయాలి? రిఫరెన్స్ చూపించాలి. అలా అని బైబిల్లో ఎక్కడుంది అది కూడా నేను చూపించాలి. ఎందుకనంటే ఇప్పుడు ప్రతిదీ వచనం టు వచనం నేను చూపిస్తున్నాను. వినకపోతే పోయేది మీరు, నేను కాదు. వచనం టు వచనం నేను చూపించలేదనుకో నాకు కూడా ప్రమాదం ఉంటుంది. దేవుడు నన్ను కూడా లెక్క అడుగుతాడు. కానీ నేను వచనం టు వచనం చూపించి పాఠం చెప్పినప్పుడు సరిగ్గా వినకుండా అర్థం చేసుకోకుండా వాటి ప్రకారంగా జీవించకపోతే లెక్క అడిగేది మిమ్మల్ని, నన్ను కాదు. అందుకోసమే ప్రతిదీ నేను వచనం చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తా వచనం ఒక్కసారి తీయండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22. యేసు పక్కన కామ ఉంది. యేసును ఎవరు అని ఒప్పుకోవాలి? మనం క్రీస్తు అని ఒప్పుకోవాలి. కానీ యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు అన్నాడు. అంటే యేసును క్రీస్తుగా ఒప్పుకోలేని వాడు ఎవరట? అబద్ధికుడట. నెక్స్ట్ మాట, తండ్రిని
కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు విరోధి ఎవరు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుడిని ఒప్పుకోవాలి. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అందుకోసమే 18వ వచనంలో ఏం చెప్తున్నాడు అని అంటే, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఎంతమంది ఉన్నారు క్రీస్తు విరోధులు ప్రస్తుత ప్రపంచంలో? ఎక్కువ మంది వాళ్ళే, అనేకులు అంటున్నాడు చూడు కదా. ఎవరెవరైతే ఈరోజు బైబిల్లో లేని త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మి బ్రతుకుతున్నారో వీళ్ళందరి కోసమే బైబిల్లో రాయబడినటువంటి మాట, వీళ్ళే క్రీస్తు విరోధులు. వీరు తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోరు. తండ్రి కూడా దేవుడే, కుమారుడు కూడా దేవుడే, ఈ ముగ్గురిని కలిపి పరిశుద్ధాత్మ కూడా దేవుడు, ముగ్గురిని కలిపి ఒక దేవుడు అని మాట్లాడతారు. అలానే బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఒక్క రిఫరెన్స్ అయినా చూపించగలరా? పోనీ నేను ఒక రెండు మూడు రిఫరెన్సులు చూపిస్తా. ఏంటి అని అంటే, ముగ్గురు గురించి, అంటే తండ్రి గురించి, కుమారుడు గురించి, పరిశుద్ధాత్మ గురించి, ముగ్గురు గురించి మాట్లాడుతుంది ఎట్ ఏ టైం. ఒకేసారి ముగ్గురు గురించి చెప్పేటప్పుడు ముగ్గురిని దేవుడుగా పరిచయం చేస్తుందా, ఆ ముగ్గురిలో ఒక్కడిని మాత్రమే దేవుడిగా చూపిస్తుందా బైబిలు అనేది చూద్దాం మనం. దాని కొరకు నేను ఒక 2-3 రిఫరెన్సులు చూపించే ప్రయత్నం చేయనా? రైట్. అంటే ఈరోజు ముగ్గురిని కలిపి దేవుడు, ముగ్గురు దేవుళ్ళే, ముగ్గురిని కలిపి మళ్ళీ ఒక దేవుడు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఎంత అబద్ధిక్కులో మనకు అర్థం కావాలి. అలా చెప్పేవాళ్ళు ఒక రిఫరెన్స్ అయినా చూపించగలగాలి కదా. ఇప్పుడు నేను ముగ్గురిని చూపిస్తా, ఒకే చోట ముగ్గురి గురించి బైబిల్ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చూపిస్తా. ఆ ముగ్గురిని ఏమేమని చెబుతుంది, ఏమని చూపించింది, ఏమని మనకు పరిచయం చేస్తుందో చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం వచనం వచ్చేసి 4 నుంచి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడింది. ఆత్మ ఎవరు? ఆత్మ ఒక్కడే అని ఆత్మను సపరేట్గా మాట్లాడిందా లేదా? నెక్స్ట్, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. యేసు ప్రభు గురించి, ప్రభువు ఒక్కడే అంటే యేసు ప్రభుని ఏమని చూపిస్తుంది బైబిలు? ప్రభువు అని చెప్తుంది, ప్రభు అని చెప్తుంది. నెక్స్ట్ మాట 6వ వచనం, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అంటే ముగ్గురు గురించి మాట్లాడేది ఎట్ ఏ టైం, కానీ ఆ ముగ్గురులో దేవుడు ఎవరు అని చూపిస్తుంది బైబిల్ కదా. దేవుడు అంటే తండ్రి గురించి మాట్లాడుతుంది, ఆత్మ అని పరిశుద్ధాత్మ గురించి, ప్రభు అని యేసు ప్రభు గురించి మాట్లాడుతుంది. దేవుడు అని చెప్పేసి ఎవరి గురించి మాట్లాడుతుంది అంటే తండ్రి గురించి మాట్లాడుతుంది బైబిల్. అంటే వరుసగా ముగ్గురు గురించి మాట్లాడుతూ అందులో ఒకరిని మాత్రమే దేవుడుగా ప్రొజెక్ట్ చేస్తుంది. చూడండి, ఒకరిని మాత్రమే, ఒక క్యారెక్టర్ని మాత్రమే దేవుడుగా తెలియచేస్తుంది బైబిల్. ఇదే విధానంలో మరొక చోట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి, శరీరం ఒకటే ఏంటి, శరీరం అంటే ఏంటి అని కంగారు పడకండి, దానికి కూడా క్లారిటీ ఇస్తా. శరీరం ఒకటే అంటే ఆ శరీరం ఏంటిది అని అంటే, ఒక్కసారి మీరు ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. 23, ఆ సంఘము ఆయన శరీరం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరాన్ని దేంతో పోలుస్తున్నాడు? సంఘంతో పోలుస్తున్నాడు. సంఘం అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం ఏదైతే ఉందో అదే క్రీస్తు యొక్క శరీరం. ఈ విషయాలు కూడా మనం మాట్లాడితే చాలా ఉంటుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏవేవో పేర్లు పెడుతున్నారు సంఘానికి. ఇప్పుడు సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరం అన్నాడు, అర్థమవుతుందా? ఈ శరీరానికి ఏ పేరు పెట్టాలి? ఇప్పుడు ఈ శరీరం ఎవరిది? నాది. దీనికి ఏ పేరు పెడతారు మీరు? నా పేరే కదా పెట్టాలి, నా పేరే కదా పెట్టాలి. ఇంకొక మాట చూపిస్తాను మీకు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23 చూడండి. క్రీస్తు సంఘమునకు 23వ వచనంలో, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగునా. ఇంకొక మాట ఎక్కడ ఉంటుందని అంటే, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం చూడండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి, మనమందరం ఎవరమాట? క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు అవయవములుగా ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే మనమందరము కలగలిపితే ఒక సంఘం. ఒక్కొక్క పర్సన్ గురించి మాట్లాడితే నువ్వు ఒక అవయవం, నేను ఒక అవయవం, మనమందరం కలిస్తే సంఘం. ఆ సంఘం ఎవరి శరీరము? క్రీస్తు యొక్క శరీరం.
ఆ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అంటే ఇప్పుడు ఏం పేరు పెట్టాలి సంఘానికి అని పేరు పెట్టాలి. ఏ శరీరానికి క్రీస్తు పేరు లేదో ఆ శరీరం క్రీస్తుది కానే కాదు. ఇదొక డేంజర్. అంటే ఈ రేంజ్లో ఈరోజు బైబిల్ చదవలేకపోతున్నారు. ఎవరు ఏది చెప్పినా మనకు లాభం వస్తుందా, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడా, వెళ్ళిపోవటమే తప్ప క్లారిటీ లేదు. అన్యజనులు ఎలాగైతే బ్రతుకుతున్నారో ఎక్కడో చెట్టుకో పుట్టకో గుట్టుకో దేనికో దానికో మొక్కారు. పని జరిగిందా లేదా? నేను మొక్కింది దేవుడినా, అసలు ఆయన దేవుడా, ఎట్లయితాడు దేవుడు, ఏముంది అక్కడ, ఎట్లా మొలిసింది, ఎప్పుడు పుట్టింది, ఏం జరిగింది, ఇవన్నీ ఆలోచిస్తారా మనిషి? నా పని జరిగిందా లేదా? నువ్వు మొక్కింది చెట్టునా, పుట్టనా, పిచ్చోడినా, మంచోడినా, కుక్కనా, పందినా చూడ్డం. ఎక్కడ మొక్కితేంది, ఎవరిని మొక్కితేంది, పని జరిగిందా లేదా అని వాళ్ళు ఉన్నట్టే ఈరోజు మనోళ్ళు ఏం చేస్తున్నారు? మనోళ్ళు కూడా నేను బతుకుతున్నానా లేదా, దేవుడు నన్ను ఆశీర్వదించాడా లేదా, నేను హ్యాపీగా బతుకుతున్నానా లేదా, అది చూసుకోవటం. ఎంతుంది చూసుకునేది? దేవుడు నీ చేతిలో నా చేతిలో బైబిల్ ఎందుకు పెట్టాడు? బైబిల్ చదవం, కానీ బీరువా నిండా డబ్బులు ఉంటే మాత్రం 10-15 సార్లు లెక్క పెట్టుకుంటాం. పిన్ టు పిన్ ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ₹1 పోగొట్టుకోకుండా ఎట్టు ఉండాలి, కట్టలు డబ్బులు జేబులో పెట్టుకొని ఊరు పోయి రావాలని అంటే ₹1 కూడా పోకుండా, ఒక్క నోటు కూడా జారి పడకుండా ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి, ఏ పని చేస్తే ఎంత సంపాదిస్తాం, ఎంత చేస్తే ఎంత సంపాదించవచ్చు, సంపాదించిన డబ్బుని ఎలా కూడబెట్టుకోవాలి, ఎలా భద్రపరచుకోవాలి, దాంతో చక్కగా అమర్చి ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, ఏం ప్లాన్స్. ఈ తెలివి ఇక్కడ ఎందుకు లేదు? ఇంకా బాధాకరం ఏంటంటే నిన్ను బతికించేది, నిన్ను పోషించేది దేవుని వాక్యం, నిన్ను పరలోకం చేర్చేటటువంటి వాక్యాన్ని వినటానికి రావటానికి కూడా ఈరోజు మనుషులకు మనసు లేదు, మనిషికి మనసు లేదు. ఎంతుంది నేర్చుకోవాల్సింది, ఎంతుంది ఈరోజు నేర్చుకోవాల్సింది, అవునా కదా? కాబట్టి కరెక్ట్ ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నాను అంటే, యేసుక్రీస్తు శరీరం ఒక్కటే అంటే ఏం చెప్తున్నాడు? సంఘం ఒక్కటే, ఆ సంఘానికి పేరు ఒక్కటే. ఈరోజు ఎన్ని రకాలుగా పెట్టుకున్నారు సంఘం పేర్లు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కదా మనం ఉన్నది, 4వ అధ్యాయంలో కదా ఉన్నది. మనం శరీరం ఒకటే అనగానే ఆ శరీరం ఏంటో మీకు చెప్పడం కోసం అని చెప్పేసి ఇదంతా రౌండ్ తిప్పా. లేకపోతే అర్థం కాకపోతే ఎట్లా మరి? అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, శరీరం ఒక్కటే అంటే అర్థం ఏంటి? సంఘం ఒక్కటే అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఆ ఒక్క సంఘంలో నువ్వు ఉన్నావా లేదా చెక్ చేసుకోవాలి. ఆ ఒక్క సంఘమే క్రీస్తు సంఘము, యేసుక్రీస్తు సంఘము. అందులో నువ్వు లేకపోతే నిన్ను కనీసం కళ్ళతో చూడను కూడా చూడు, నువ్వెవడో నాకు తెలియదు అంటాడు యేసు ప్రభు. నువ్వెవరో కూడా నాకు తెలియదు అంటాడు రేపటి దినాన. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. అంటే ఆత్మయు అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి, ప్రభువు ఒక్కడే అన్నాడు చూడు. యేసు ప్రభు గురించి ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే అన్నాడు. కానీ ఈరోజు ఒకటి విశ్వాసం ఉంది క్రైస్తవులు. నేను క్రైస్తవుణ్ణి అంటున్నాడు, రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాడు సంఘానికి. నేను క్రైస్తవుణ్ణి అంటున్నాడు, రకరకాల విశ్వాసాలు విశ్వసిస్తున్నాడు. కానీ ఒక్కటే సంఘం ఉండాలి, ఒక్కటే విశ్వాసం ఉండాలి అనే ఆలోచన ఏ క్రైస్తవుడికైనా ఉందా? నాది నాదే, నీది నీదే అని చెప్పేసి అహంభావంతో కొట్టుకుంటున్నాడు తప్ప, ఈగోయిస్ట్ ఫీలింగ్స్తో బ్రతికేస్తున్నాడు తప్ప, లోబడి నేర్చుకొని సత్యం తెలుసుకొని నడుద్దామనే ఆలోచన ఉంది ఎవరికైనా? అంత మంచి మనసు ఉందా? మేమే నువ్వే, నీ బోధ నేనెందుకు వినాలి, నా బోధ నువ్వెందుకు వినాలి అనేటటువంటి కోణంలోనే ఉన్నారు తప్ప, సమస్తము పరీక్షించి మేలైనది చేపట్టు అని దేవుడు రాయించాడు కదా అనేటటువంటి ఆలోచన ఉంటుందా? సమస్తం వినటంలో తప్పు లేదు కదా. దేవుడు అన్ని విన్నాను, అన్ని పరీక్షించి మేలైంది చేపట్టన్నాడు. మరి అన్ని వినకపోతే మేలైంది ఎట్లా పడుతుంది? నువ్వు 10 ఉంటే డూప్లికేట్, అందులో ఒకటే ఒరిజినల్ ఉంటుంది. అన్నిటిని తడిమి చూస్తే కదా ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలిసేది. ఏ ఒకటి నేను తడమను దొరికింది నాది అనుకొని పోయినావు అనుకో, ఫైనల్గా పోయి తీరా ఓపెన్ చేసి చూస్తే అది డూప్లికేట్ ఉంటే అప్పుడు పోయి తలకాయ కొట్టుకోవటం కంటే ఇక్కడే నువ్వు తడిమి చూస్తే అర్థమైపోయింది కదా. అదనమాట, అన్ని తడిమి చూడాలి, ప్రతిదీ జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ మాట 6వ వచనం, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. ఆ ఒక్క బాప్తిస్మం వాక్యానుసారంగా ఉండాలి. ఆ ఒక్క బాప్తిస్మం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి కూడా పరీక్షించాలి. అది చెప్తే మళ్ళీ ఇంకో పాఠం అవుతుంది. నెక్స్ట్ మాట, నెక్స్ట్ కంటిన్యూషన్, అందరికీ తండ్రి అయిన దేవుడు. అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువుకు కూడా, మనకు కూడా, మనందరికీ తండ్రి అయిన దేవుడు. అంటే ఇప్పుడు ఇక్కడ ముగ్గురు గురించి మాట్లాడుతూ ఆ ముగ్గురులో తండ్రి ఒక్కడే దేవుడు అని చెప్తున్నదా లేదా బైబిల్? ఆత్మ గురించి మాట్లాడింది, యేసు ప్రభు గురించి మాట్లాడింది, తండ్రి గురించి మాట్లాడింది. కానీ తండ్రి ఒక్కడే దేవుడు అని ఇక్కడ చెప్పింది. ఇందాక చదివించాను 1 కొరింథీ పత్రిక 8:6 కూడా చదివించాను కదా. అక్కడ కూడా ఏమనుంది? అక్కడ ఇంకా క్లారిటీ ఉంటుంది, ఫుల్ క్లారిటీ అనమాట. అదొక్కటి చదువుకొని పాఠం ముగించేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 8:6, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఒక్కడే ఉన్నాడట దేవుడు. ఆయన ఎవరు అంటే ఆయన తండ్రి అని పులి స్టాప్ వచ్చేసిందా? నెక్స్ట్ మాట చూడు,
ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే. ఈ మాట చాలా చోట్ల చదివాం కదా. ఇప్పుడు ప్రభు ఒక్కడే అని కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలోను, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలోను చూసాం. ప్రభు ఒక్కడే అని. ఇంతకు ఆ ప్రభు ఎవరు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. వాహ్, ఎంత క్లారిటీగా ఉంది. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మనం ఉల్టా చేస్తే ఎట్లా? యేసుక్రీస్తు కూడా దేవుడే అంటే ఎట్లా? దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని చెప్పింది, బైబిలే చెప్పింది. మనం ఏమైనా కొత్తగా వింతగా ఏదో కల్పించి చెప్పట్లే, ఊహించి చెప్పట్లేడా? దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని బైబిల్ చెప్పింది. మనకు ప్రభు ఒక్కడే, ఆయన క్రీస్తు అని చెప్పేసి బైబిల్ చెప్పింది. మరి దీన్ని కూడా దాటేస్తున్నాం. అందుకోసం ఇక్కడ కింద ఏమన్నాడు చూడు, లైక్ కంటిన్యూస్లో. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మరియు ఆయన ద్వారా మనము ఆయన ద్వారా కలిగిన వారము. తర్వాత 7వ వచనం చూడు, ఎంత మంచి మాట. అయితే అందరి యందు ఈ జ్ఞానము, అది అందరి యందు ఈ జ్ఞానం లేదట. అందుకోసమే కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తున్నారు, ఈయన కూడా దేవుడే, ఆయన కూడా దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. ఏంద్రబాయ్ ముగ్గురు దేవుళ్ళు ఎట్లయితారా, మనకు దేవుడు ఒక్కడే కదా అని మనం అంటే, ముగ్గురు దేవుళ్ళని ఎవరన్నారు అంటారు. మళ్ళీ అసలు ఆ నాలుక ఎట తిప్పుతాడో అర్థం కాదు. ముగ్గురు దేవుళ్ళు అంటాడు, ముగ్గురు దేవుళ్ళని ఎవరన్నారు అంటారు. ముగ్గురు దేవుడు అన్నావు కదంటే, అవును ముగ్గురు కలిపి ఒకడు అంటారు. ముగ్గురిని ఎట్లా కలుపుతావు చెప్పు నాకు నువ్వు. ముగ్గురిని నువ్వు ఎట్లా కలుపుతావు చెప్పు. బైబిల్ కల్పన దాన్ని నువ్వు ఎలా కలుపుతావు? ముగ్గురిని విడదీసుకుంటూ జాగ్రత్తగా ముగ్గురులో ఆత్మ ఒకడు, ప్రభు ఒకడు, దేవుడు ఒకడు అని చెప్పేసి నీట్గా చెప్తుంది. ఇంకా క్లారిటీ ఈయనకు కాదేమో, మనకు క్లారిటీ రాదేమోనని దేవుడు ఒక్కడే అని మాత్రమే చెప్పకుండా ఆ ఒక్క దేవుడు ఎవరు, తండ్రి అని కూడా చెప్పింది. ఇంకేం కావాలి నీకు? ఇంకెట్లా చెప్పాలి? ఏవో అపార్థం చేసుకొని, సరిగా అర్థం చేసుకోవటం రాక, బైబిల్ సరైన విధానంలో చదవక ఈరోజు ఏం చేస్తున్నారు క్రైస్తవులు? హైందవులకి క్రైస్తవులకి తేడా లేకుండా పోయింది. వాళ్ళు కూడా త్రిమూర్తులు అన్నట్టు మనం కూడా త్రిత్వం అంటున్నాం చూడు. అంటే అక్కడి నుంచి అరువు తెచ్చుకున్నట్టుంది వారం. దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఒక్కడిగానే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మనకు కనీసం అవగాహన ఉండాలి. దేవుడు అనేవాడు ఎవరికి ప్రార్థన చేయడు, దేవుడనే ఆయన ఎవరికి లోబడడు, దేవుడనే ఆయన్ని ఇంకెవరో పంపించరు, దేవుడనే ఆయన్ని ఇంకొక ఆయన నియమించడు. ఈ కనీస జ్ఞానం మనకు ఉండాలి కదా. దేవుడు అనే ఆయనకు చావు ఉండదు, దేవుడు అనే ఆయన పుట్టడు. చావు పుట్టుకలు లేనివాడు దేవుడు అని మనమే అంటాం. మా దేవుడు చచ్చిపోయాడు మరలా తిరిగి లేచాడని మనమే ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని విధంగా సువార్త ప్రకటిస్తున్నారు ఈరోజు. చెప్తేనేమో కోపాలు. మళ్ళా పోనీ బైబిల్లో ఓపెన్ చేసి ఏమైనా చదువుకొని చక్కగా చూసుకొని చెప్తాడా అంటే అది ఉండదు. ఉట్టిగా కోపపడటమే తప్ప, ఉట్టిగా కోపంతో ఊగిపోవటమే తప్ప. ఈ పోరాడు చెప్తున్నాడు, మరి ఎంతవరకు సమంజసమో ఎంతవరకు న్యాయమో ఒకసారి మనం కూడా ఆలోచన చేద్దాం ప్రేమపూర్వకంగా. ఎందుకంటే నా సొమ్ము నువ్వేం తినవు, నీ సొమ్ము నేనేం తినలేడా బాధపడికి. అలా అని చెప్పేసి బైబిల్ ఏమో నువ్వు రాసింది కాదు, నేను రాసింది కాదు, దేవుడు రాయించి పెట్టాడు. జాగ్రత్తగా ఏం మరి దేవుడు ఇట్లా రాయించి పెట్టాడు, మరి ఏంది, ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని, ఇట్లా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మరి నాకేం ఇట్లా అర్థమవుతుంది, ఇది ఎట్లా సాధ్యం, అది ఎట్లా సాధ్యం అని చెప్పి చక్కగా డిస్కస్ చేసుకుంటే, ప్రేమపూర్వకంగా డిస్కస్ చేసుకుంటే భలే అద్భుతంగా ఉంటుంది. అది ప్రేమ, దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రేమ. సహోదరుల మధ్య ఐక్యత అంటే అది. సహోదరుల మధ్య నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అని అంటే దాని మీనింగ్ అది, దాని అర్థం అది. ఆ విధానికి ఎవరన్నా వస్తారా? రారు. ఆయనకు చెప్పిన విధానంలో మనం చెప్పట్లేమనేటటువంటి బాధే తప్ప అసలు బైబిల్లో ఏముంది, పాయింట్ టు పాయింట్, వచనం టు వచనం వెళ్తే అసలు ఏం చెప్తుంది బైబిల్ అనేటటువంటి విధానంలో ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉండేది. ఇప్పటివరకు నేను చెప్పాను, ఏమైనా సొంత మాట ఏమైనా చెప్పానా? నేను చెప్పిన ప్రతి మాటకు వచనం చూపించా. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా కల్పించి చెప్పలేదు. అయినా కూడా నా మాట నమ్మరు తెలుసా. నేను ఎంత చెప్పినా నా మాట వినరు. కొంతమంది బోధకులు ఉంటారు, అసలు బైబిల్ ఓపెన్ చేయరు, రిఫరెన్స్ ఇట్లా చెప్పరు, ఇంక చెప్పుకుంటూ పోతుంటారు అనమాట. ఒక స్టోరీ చెప్పినట్టు చెప్పుకుంటూ పోతాడు. అది మాత్రం నచ్చుతుంది వాళ్ళకు. ఏం చెప్తుంది తెలుసా? ఏమనుకుంటున్నారు మన దేవుడు అంటే? చెక్క చూసినవా? ఈ చెక్క యాడ్ నుంచి వచ్చింది, షర్టు నుంచి వచ్చింది. షర్ట్ ఒకటి, షర్టులో నుంచి వచ్చిన చెక్క ఒకటి. ఈ చెక్కను బాగా పిండి చేస్తే పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టు ఒకటి అంటాడు. అట్లనే యాడన ఉందా బైబిల్లో? ఒకటే షర్టు నుంచి 3 వస్తువులు వచ్చి రాలే, అలానే మన దేవుడు అంటాడు. అలానే యాడన ఉందా? ఊహించేందుకు చెప్తావు? మరి కొంతమంది గుడ్డు చూపిస్తారు. గుడ్డు చూపించామంటాడు. పెంకట, తెల్ల సోనాట, పచ్చ సోనాట. ఎందుకు? నీ జ్ఞానం చొప్పున చెప్తే అంటే మనుషుల జ్ఞానానుసారంగా మనం విశ్వసించాల్సిన పరిస్థితి. పౌలు గారు చెప్పేశారు, మనుషుల జ్ఞానాన్ని బట్టి మీ విశ్వాసం ఉంచుకోకూడదు. పౌలు గారు చెప్పారా లేదా? ఆఫీసుపత్రి నేను చూపించానా లేదా? అలానే బైబిల్ ఎక్కడనుందా? పోనీ నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారంగా అనుకుంటే అలాంటి ఎగ్జాంపుల్ ఏమైనా బైబిల్లో చెప్పాడా? చెప్పలేదు కదా. పోనీ నువ్వు అనుకున్నట్టు ఇప్పుడు పెంకు పనికిరాదు, గుడ్డుకున్న పెంకు పనికిరాదు. ఇప్పుడు ఈ ముగ్గురులో పనికిరాని వాళ్ళు ఎవరు చెప్పు? నువ్వు చెప్పగలవా? ఎవరిని తీసి పారేస్తే చెప్పు? లేనిపోని ఎగ్జాంపుల్స్లు, లేనిపోని మాటలు చెప్పి ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎంత. మళ్ళీ నీళ్ళు, ఇప్పుడు ఈ బాటిల్ నిండా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళు ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కడుతుంది.
ఈ నీళ్లు ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కడుతుంది, గడ్డ కట్టిన తర్వాత ఈ నీళ్ళు కనపడతాయా? గడ్డే కనపడుతుంది. కానీ బైబిల్లో ఒకేసారి ఎట్ ఏ టైం తండ్రి కనపడతాడు, కుమారుడు కనపడతాడు, పరిశుద్ధాత్ముడు కనపడతాడు. మరి ఈ వాటర్ ఎగ్జాంపుల్ నీకు ఎట్టి సెట్ అవుతుంది? కనీసం ఆలోచన చేస్తే దీన్ని వేడి చేస్తే ఆవిరైతుంది, గాలిలో కలిసిపోద్ది. గాలిలో కలిసిపోయిన తర్వాత ఈ నీళ్ళు నీకు కనపడవుగా. ఎట్ ఏ టైం గడ్డ కనపడాలి, నీళ్లు కనపడాలి, ఆవిరి కనపడాలి. సాధ్యపడుతుందా? ఈ ఎగ్జాంపుల్ ఎట్టి సెట్ అవుతుంది? అంటే ఎదుటోడు ఆలోచించాలని, నేను ఏం చెప్తే వింటారని వాళ్ళు ఎట్టాగా బైబిల్ ఓపెన్ చేయరు. అదే బైబిల్ ఓపెన్ చేసి చెప్పు నువ్వు నాకు పాఠం అని వాళ్ళు చెప్పరు. నేను ఎట్టాగా ఓపెన్ చేయను. ఏదో కామన్గా ఏదో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పేసి పాఠం చెప్పేసి వెళ్ళిపోతే నిజంగా మన ఫాస్టర్ గారు ఎంత గొప్పగా చెప్పారు భయ్. ఇన్నాళ్ళు మనకు తెలియదు. నిజంగా మన దేవుడు వాటర్ వేడి చేస్తే ఒక రకం, ఫ్రిడ్జ్లో పెడితే ఒక రకం, నార్మల్గా ఒక రకం. ఒకటే వాటర్ 3 రూపాయల్లో కనిపించినట్టుగా మన దేవుడు ఒక్కడే 3 రూపాయల్లో కనిపించాడు. అట్లనే ఏమైనా ఉందా ఎక్కడన్నా? ఏం చేద్దామని నువ్వు ఒక్కనివే పోక నరకానికి వీళ్ళందరినీ గుంజుకుపోదామనేగా. అదే దాన్నే సాతాను తత్వం అంటారు. నీట్గా బైబిల్లో యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నిత్యం వస్తుంది అని చెప్పాడు. యోహాను 20:31-32 వచనాల్లో చూస్తే మనకు టైం లేదు, అందుకోసమే ఇంకా రిఫరెన్స్ చూపించాను. కానీ రాసుకోండి. యోహాను సువార్త 20:30-31 రాసుకోండి. యోహాను సువార్త 20:30-31 వచనాల్లో ఏముంటుందని అంటే, యేసును దేవుడు అని కాదు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నిత్యం వస్తుంది అని ఉంటుంది అక్కడ. ఓకే, రెండవ రిఫరెన్స్ రాసుకోండి. 1 యోహాను పత్రిక 4:15 అక్కడేముంటుందో తెలుసా? ఎవడైతే యేసును దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడో వాడిలోనే దేవుడు ఉంటాడు, వాడే దేవునిలో ఉంటాడు. అంటే వాడే క్రైస్తవుడు, వాడే క్రీస్తునందు ఉన్నవాడు. ఎవడైతే యేసును దేవుని కుమారుడిని ఒప్పుకుంటాడో వాడే క్రైస్తవుడు. అది ఆ మాట అక్కడ ఉంటుంది. అదే 1 యోహాను పత్రిక 5:5 ఉంటుంది తెలుసా? యేసును దేవుని కుమారుడు అని నమ్మేవాడు మాత్రమే ఈ లోకాన్ని జయిస్తాడట. అంటే పరలోకం పోయిదాయనే. యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మేవాడు మాత్రమే పరలోకం చేరుతాడట. మరి దేవుడు ఎవరో చెప్పిందిగా బైబిల్ ఇప్పటి వరకు నేను చూపించాను. దేవుడు ఎవరు? తండ్రి. దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిది. ముగ్గురు కలిపి ఒక్కడే అని కాదు, దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిది అని ఎక్కడుంది? యాకోబు పత్రిక 2:19 ఉంటుంది. 2:19 ఉంటుంది. కాబట్టి దేవుడెవరు? ఈ రోజు నుంచి మీరు నేర్చుకుంటే ఈ పాఠం మీకు అర్థమైతే దేవుడెవరు అనే ప్రశ్నకు జవాబు ఏం చెప్పాలో తెలుసా? యేసు ప్రభు యొక్క దేవుడే దేవుడు. పాత నిబంధనలో దేవుడెవరు అనేటటువంటి మాటకు సమాధానం ఏం చెప్పేవాళ్ళు తెలుసా? అబ్రహాము యొక్క దేవుడే దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడే దేవుడు, యాకోబు యొక్క దేవుడే దేవుడు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పాలి తెలుసా? మన దేవుడు ఎవరు అని అంటే, ఈ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే దేవుడు. ఆయనే మనందరి దేవుడు. యేసు ప్రభుకు దేవుడు, మనకు దేవుడు. ఆ దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? యేసుక్రీస్తు ద్వారా ఆరాధించాలి, పరిశుద్ధాత్మ సహాయంతో. ఇది రైట్ వే. ఈ విధానంలో మనం బ్రతికితేనే, ఇలా నమ్మి విశ్వసించి బ్రతికితే తప్ప మనం పరలోకం వెళ్ళలేం. పరలోకం మీద ఆశ మీకు ఎంత మాత్రం ఏమైనా ఉంటే ఇదిగో ఇలా నమ్మితే తప్ప మీరు చేరలేరు. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న పండితులు అనేకులు ఊహించి కల్పనా కథలు చెబుతున్నారు. పౌలు గారు ఆల్రెడీ ఎప్పుడో రాసేశారు తిమోతి పత్రికకు, కల్పనా కథలను చెప్పేవారి కాలం వస్తుంది, ఇప్పటికి వచ్చే ఉన్నది నాయనా జాగ్రత్త అన్నాడు. అలాంటి మాటలే వింటారట దురద చెవులు గలవారట. దురద చెవులు గలవారు ఎక్కువనే ఉన్నారు, కల్పనా కథలు చెప్పేవాళ్ళు ఎక్కువనే ఉన్నారు. కానీ వచనం టు వచనం చెప్పేవాళ్ళే తక్కువ ఉన్నారు. ఆ వచనం టు వచనం చెప్పినా కూడా వినగలిగేటటువంటి మనసు లేనటువంటి వాళ్ళు ఎక్కువనే ఉన్నారు. వినేవాళ్ళు తక్కువ ఉన్నారు, వినలేనటువంటి వారు ఎక్కువ ఉన్నారు. కాబట్టి దయతో ప్రతిదీ నేను చెప్తున్నానని కాదు, మీరు చదవండి, ఓన్గా చదవండి. ఈరోజు మిర్యాలగూడ నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఎవరు తెలుసా? నేను మిర్యాలగూడ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఎవరు? ఇక్కడ కూర్చున్నటువంటి మీ బాబాయ్ లేదంటే మీ మామ లక్ష్మణన్న గారు. ఆయనకి నేనేమైనా చెప్పానా ఈ పాఠం? దేవుడు పలానా, నేను చెప్పానా? ఆయనంతటా ఆయన ఇంట్లో కూర్చొని కాన్సన్ట్రేషన్తో మనసు పెట్టి దేవుని మీద భయంతో భక్తితో బైబిల్ సొంతంగా చదివితే ఆయనకు దేవుడు బయలుపరిచాడు వాస్తవాన్ని, సత్యాన్ని. ఈరోజు మనకెందుకు బయలుపరచట్లేడు దేవుడు అని అంటే మనం చదవట్లేము. చదివినా ఏదో ఆచారం కొద్ది చదవటం, ఏదో మొక్కుబడిగా చదవటం తప్ప మనసు పెట్టి కాన్సన్ట్రేషన్తో దేవుడు ఎవరు, లేదా అసలు ఈ బైబిల్ నాకు అర్థం కావాలి, భక్తిలో నేను ఎదగాలి అనేటటువంటి ఆలోచనతో చదివితే ఖచ్చితంగా నీకు కూడా ఇదే విషయం అర్థం అవ్వకపోతే నన్ను అడుగు, నీకు అర్థం కాకపోతే నన్ను అడుగు. ఎవరో చెప్పింది విని ఖాళీగా మన పని మనం చేసుకుంటున్నాం. ఈరోజు క్రైస్తవులు మోసపోతుంది ఎందుకు అని అంటే, ఎవరో పాస్టర్లు చెప్తారు, అది చెప్పింది వినేసి తిరగటమే తప్ప ఎంత మటుకు సత్యం ఎంత మటుకు అసత్యం అని వచనాలు రాసుకొని ఇంటికి వెళ్ళి చదివేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఎందుకంటే మనకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఏదో క్రైస్తవం అంటే క్రైస్తవం పోయి గుడికి వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం, అంతే. చర్చికి వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం. అదేం భక్తి? దానివల్ల ఉపయోగం ఉంటుంది? నమ్మి దండగా, చర్చికి వెళ్ళి దండగా, కానుకలు పెట్టి ఇంకా దండగా. దానికంటే ఇంట్లో కూర్చోవడం బెటర్. నమ్మితే గట్టిగా చదువు, నేర్చుకో, సత్యం ఏదో తెలుసుకో. బైబిల్ దాకా వచ్చి ముట్టుకొని పట్టుకొని పరలోకాన్ని చేర్చగలిగే మెటీరియల్ నీ దగ్గర ఉన్నా కూడా అది పట్టుకొని తిరుగుతున్నావు తప్ప అందులో ఏముందో తెలుసుకోలేకపోతే ఇంకా పట్టుకొని ఏం లాభం చెప్పు? ప్లేట్లో అన్నం పెట్టేసుకొని తినకుండా తిరుగుతూ ఉన్నావు అనుకో, ఏమంటారు అన్నీ? గా మాత్రం దానికి ఎందుకు ప్లేట్ పట్టుకున్నావు? నువ్వు తినవు, ఇంకోటి తినే, నువ్వు ఎందుకు ప్లేట్ పట్టుకొని పాడబెట్టేసిపో అంటావా లేదా? ఇది అంతే. కాబట్టి దయ ఉంచి ప్రేమతో మీరు నన్ను మాత్రమే కాదు, ఎవరు చెప్పినా కూడా అలా ఉందా లేదా చెక్ చేసుకునే పద్ధతిని అలవరుచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సర్వసత్యంలో నిలబెట్టి పరమునకు చేర్చకపోతే నన్ను అడగండి. ఓకేనా? మనిషిని కాదు నమ్మాల్సిందే, ఆ మనిషి ద్వారా చెప్పబడుతున్న వాక్యం అలా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత నమ్మాలి. వాక్యాన్ని బట్టి మనిషిని నమ్మాలి తప్ప మనిషిని బట్టి వాక్యాన్ని నమ్మకూడదు. ఓకే, అర్థమైందని ఆశిస్తున్నాను. కళ్ళు మూసుకొని తొలగించినట్టు చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమాత్ముడా, నాయన ఇదిగో తండ్రి, ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి వేవేల స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. విన్నటువంటి మీ పిల్లలందరి యొక్క మనోనేత్రాలు వెలిగింపచేసి వాస్తవాలను పసిగట్టగలిగే జ్ఞానం, వివేకమే బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనుచు బ్రతిమాలుకొనుచు నా తండ్రి. ఇదిగో నాయన వారి విశ్వాస జీవితమును సరిచేసుకునే భాగ్యం అనుగ్రహించండి. వారి యొక్క భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకునేటువంటి కృపను అనుగ్రహించమని తండ్రి. ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. సత్యాసత్యాలను పసిగట్టగలిగే జ్ఞానము, వివేకమును వారికి అనుగ్రహించమని ప్రాధేయపడుతూ బ్రతిమాలుకొనుచు మీ పాదాల సన్నిధి నుంచి మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగాను క్రీస్తుగాను మీరు నియమించిన మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థన అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్.